భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతిచ్చామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ధర్నా చౌక్ లో జరిగిన కార్మిక సంఘాల ఆందోళనలో పాల్గొన్నారు. కార్మిక సంఘాల నిరసనకు మద్దతిచ్చారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బ్రిటిష్ వారు మనతో ఏ రకంగా అయితే వెట్టి చాకిరి చేయించుకున్నారో అదే రకమైనటువంటి వెట్టి చాకిరిని ఇప్పుడు మన కార్మికులు కర్షకుల ద్వారా పెట్టుబడిదారులకు చేయించే కార్యక్రమంలో భాగంగానే ఈ కోడ్లు తీసుకొచ్చి మన మీద రుద్దుతా ఉన్నాడు. మోడీ గారికి కావాల్సింది అధికారం. కింది స్థాయిలో కులాల మధ్య మతాల మధ్య ఎంత చిచ్చున్నా పర్వాలే, వారు మాత్రం అధికారంలో ఉండాలి. వారికి మద్దతు ఇచ్చిన ట్రంప్ లాంటి దుష్ట శాసనుడి యొక్క కార్యక్రమాలు దేశంలో నడవాలి. దానికోసం ఆయన తాపత్రయం అంతా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ధర్నా జరుగుతూ ఉంది. మా అధినాయకులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు 3 రోజుల క్రితమే మాకు చెప్పినారు, ఈ ధర్నా విజయవంతం కావాలి. ఇది కార్మికుల వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీంట్లో పాల్గొనాలని ఇచ్చిన పిలుపు మేరకే మేము ఇలా అందరం కలిసి మీతో పాటు కలిసి ఈ ధర్నాలో పాల్గొంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరీక్షించడం కోసం కష్టపడని తీరు లేదు, మీకు తెలుసు. భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశం ఉన్నటువంటి స్థితిగతులు సమూలంగా చదవగలిగినాడు. ఇలా వారొక్కరే మోడీని వ్యతిరేకిస్తా ఉన్నారు. మీకు తెలుసు మోడీ, అమిత్ షా ఏ రకమైనటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ధైర్యంగా, సాహసంగా ఎదిరించి ఇలా నిలదీస్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు వామపక్ష పార్టీలు. ఇలా చూసాం మోడీ గారు హస్తం ఏ రకంగా విదేశీ సంస్థలు జతపడి ఉందో. మోడీ గారికి నిజంగా నిజాయితీ నిబద్ధత ఆ సీరియస్ లో పేరు వచ్చినందుకు ఇప్పటికే రాజీనామా చేసి ఉండాల్సింది. కానీ అధికారమే పరమావధంగా ముందుకు మోడీ ఆ ఆలోచన ఎంత మాత్రం చేయట్లేదు. 44 చట్టాల చోట కోడ్లంటే కార్మికుల హక్కుల్ని కంప్లీట్ గా ప్రైవేట్ సెక్టర్ కి రాసిస్తా ఉన్నారు. ఎవరిచ్చారు మోడీకి అధికారం? మన హక్కుల్ని కాలరాసే అధికారం మోడీకి ఎక్కడిది? మన శ్రమని, మన చెమటని కార్పొరేట్ సెక్టర్ కి ధరావత్తం చేసే హక్కు మోడీకి ఎవడిచ్చాడు? దేశ ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చాం. ప్రజల ఆకాంక్షలు, ఆచరణలో పనిచేయాలి. కానీ ఇవాళ మోడీ యూరోపియన్ పాశ్చాత్య దేశాల అధ్యక్షుల యొక్క ఒత్తిడిలో పనిచేస్తా ఉన్నాడు. అది దేశానికి భవిష్యత్తులో విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు ఉత్పన్నమై ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మీరు చెప్పినట్టుగా పొద్దున్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి పరిపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినారు. డెఫినెట్ గా వారితో చర్చించి ఈ చట్టాలను మేము ఆమోదించమనే మాట కూడా అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది రాహుల్ గాంధీ, ఖర్గే గారి నేతృత్వం నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికులకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఉందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, మతవాద శక్తులు ఈ దేశాన్ని పాలిస్తా ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బలపడాలి. లౌకికవాదం నమ్ముకున్న ప్రతి పార్టీ ఈ దేశంలో బాగుపడితే తప్ప, బలపడితే తప్ప ఈ ఫాసిస్ట్ మోడీని ఎదుర్కోలేము. అధికారం కోసం ఎంత దూరమైన పోయే అలవాటున్నటువంటి మోడీ వీళ్ళ కార్మికుల యొక్క జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. మీ పతనం ఎంతో దూరంలో లేదు మోడీ గారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ కార్మిక సంఘాలు, ఈ కార్మికులు, కొన్ని కోట్లలో ఉన్నటువంటి కార్మికులు కన్నెర్ర చేస్తే నీకు డిపాజిట్ కూడా రావనే మాట గుర్తుపెట్టుకోవాల్సిందా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వంలోకి ఎందుకు వస్తాం? ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడానికి వస్తాం.
కానీ ప్రభుత్వంలోకి వచ్చి మతాన్ని రాజేసుకొని పరిస్థితికి వచ్చినటువంటి మీరు పరిపూర్ణంగా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. బీద ప్రజానికానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. బీద ప్రజలు బాగుపడుతున్న మన్రేగా కార్యక్రమాన్ని ఆనాడు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు 2005లో తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని నీరుగార్చినారు. హక్కుని బాంఛను దొరాన్ని అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినారు. పని దినాల్లో పెంచినట్టుగా నటిస్తూ రాష్ట్రాల మీద బరువు మోపుతా ఉన్నారు. మీకు తెలంగాణ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పులో ఉంది. 40% బరువు మోయాలంటే ఇండైరెక్ట్ గా మన్రేగా స్కీమ్ ని ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించదగా మహానాయకుడు మహాత్మా గాంధీ పేరును తొలగించినారంటే ఎంత సిగ్గుచేటని విషయమో, ఎంత దౌర్భాగ్యమైన విషయం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మహాత్మా గాంధీ మన దేశానికి కాదు యావత్ ప్రపంచానికి ఆదర్శమూర్తి. అలాంటి వ్యక్తి పేరును తొలగించడమే కాకుండా మన్రేగా కార్యక్రమాన్ని బీద ప్రజలు బాగుపడకూడదు, కేవలం పెత్తందార వ్యవస్థ బాగుపడాలని మన్రేగా స్కీములను నీరుగార్చు ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఒక్కరోజుతో ఆగకూడదు ఈ ధర్నా. ఈ ధర్నా కొనసాగాలి, ఈ ఉద్యమం కొనసాగాలి. ఆనాడు రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తీసుకొస్తే రైతులు తిరగబడితే మోడీ తోక ముడుచుకోక తప్పలేదు. అదే మాదిరిగా ఈ 4 కోట్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమానికి పరిపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఎంత దూరమైన పోదాము, కార్యాచరణ చేయండి. ఈ ఉద్యమం ముందుకు సాగాలి, మోడీ మెట్టు దిగాలి. కార్మికుల కోసం ఎవరు కన్నెర చేసినా భస్మం తప్పదనే మాట ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్మికుల కర్షకుల పక్షపాత పార్టీ. మీతో మేముంటాం, మీ శ్రేయస్సు కోసం మేముంటాం. బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ తన వంతు బాధ్యత నిర్వహిస్తుంది. ఈ ఉద్యమం ముందుకు సాగాలి. మోడీ గారు దిగివచ్చి చట్టాల్ని ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే వాడు ఆపే వరకు కూడా మన ఉద్యమం కొనసాగిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, కార్మికులు ఐక్యత రావాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నో రాజకీయ పార్టీలకు అవకాశం ఉంటుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, జనతా పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు అందరం ఏకం కావాలి. లౌకికవాద పార్టీలు ఏకం కావాలి. మతవాద పార్టీని పారదోలాలి అంటే చిన్న చిత్కల సమస్యల్ని పక్కన పెట్టి లౌకికవాద శక్తులంతా ఏకమైన రోజున కార్మిక శ్రేయస్సు కాపాడడం వల్ల అవుతాం. బీద ప్రజల యొక్క బతుకుల్లో బాగు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి నేను పిలుపునిస్తా ఉన్నాను, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లౌకికవాద పార్టీలంతా ఏకం కావాలి. మతవాద పార్టీలను, బీజేపీని, ఇలా కార్మిక వ్యతిరేక చట్టాలని మన మీద రుద్దాలని చూస్తున్నటువంటి బీజేపీని గద్ద దించాలనే మాట ఈ సందర్భంగా పిలుపునిస్తూ, మీతో పాటు మేముంటాం, నిరంతరం మీతో ఉంటామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.